మామూలుగా ఇండస్ట్రీలో ఏం జరుగుతుందంటే ఎంత గొప్ప సినిమా చేసినా కూడా సినిమా పరంగా పొగుడుతుంటారు స్టేజ్ల మీద, రెమ్యునరేషన్ పరంగా వస్తే సైడ్కి జరిగే తతంగాలు జరుగుతుంటాయి, అంటే ఆలకలు. అది ఇదేంటంటే ఇది నెట్ ప్రాక్టీస్ అండి. ఇది అది మెయిన్ లీగ్ మ్యాచ్, మెయిన్ స్టేడియంలో జరిగే మ్యాచ్. దాని స్పాన్ ఎక్కువ, దాని స్కోప్ ఎక్కువ. నేను ఒకవేళ అంత అయితే నేనెందుకు వదులుతానన్నా నేను కూడా అయ్యాను. మొన్న అమ్మేవు కదా ఏంటన్నా, ఏదో చిన్న మొత్తంలో కాబట్టి అడ్జస్ట్ అయిపోయి సరదాగా పర్లేదులే అని చేస్తున్నాను. తప్పలేదండి, ఎందుకంటే కష్టపడుతున్నారు, రెయిన్బోలు కష్టపడతారు, డబ్బులు అడగాలి కదండి. నేను జయముని ఇచ్చేమరా సినిమా చేస్తున్నా అండి, మా డైరెక్టర్ కోఆపరేట్ చేస్తే 5 కేజీలు నూనె డబ్బా నాకు కూడా ఇచ్చి మీరు కోఆపరేట్ చేయండి అని కిరాణా కూడా దగ్గరికి వెళ్ళి అడుగుతాడు. నడు అంటాడు. వాడు 5 కేజీల డబ్బాకి తీసుకోవాల్సిన డబ్బులే తీసుకుంటాడు. శ్రీనివాస్ రెడ్డి కాబట్టి ఇంకో పావులు ఎక్కువ చెప్పినా ఏమనుకోలే అని చెప్తాడు తప్పితే. మీరు మామూలుగా సినిమా చేస్తున్నప్పుడు స్క్రిప్ట్లో ఉన్న డైలాగ్ కాకుండా మీ ఇన్పుట్స్ కొంచెం ఉంటాయని విన్నాను, కొంచెం ఎక్కువగానే. అండ్ అది ఎలా మారుస్తారు మామూలు డైలాగ్స్? అంటే ఇప్పుడు సపోజ్ ఈ సినిమాలో జయముని చిమరాలో నేను ఉన్నది ఏంటంటే బాధపడితే ఏమొస్తుందిరా అంటే, బాధపడితే ఏమొస్తారా ఏం రాదు ఏదో మీరు అంటారా, నిజంగా స్క్రిప్ట్లో ఉందా మీరు అన్నది ఉందా? బాధపడితే ఏమొస్తుందిరా అంటే ఏదన్నా వస్తుందని బాధపడతాం. బాధ అవుతుంది, బాధపడికి ఏం చేయాలి, బాధపడతాం. ఆ షూట్ చేసినప్పుడు సార్ ఒక కెమెరామెన్ అంతా అయిపోయింది, కెమెరామెన్ ఒక లైట్ బాయ్ ఆ లైట్ మారుస్తా ఆ డైరెక్టర్ కూర్చుంటే ఆ బరువుతోనే అతను ఆగి ఏదన్నా వస్తుందని బాధపడతారా అన్న డైలాగ్ ఎంత బాగా రాశారు సార్. ఎవరు ఆలోచించరు అలాగా. బాధపడితే ఏమొస్తుందిరా అంటే సర్లేరా అంటారు, కానీ ఏదన్నా వస్తుందని బాధపడతారా, బాధ అవుతుంది కాబట్టి బాధపడతాం అని అతను కూడా చాలా ఇదిగా డైరెక్టర్ గారు చెప్పేసరికి డైరెక్టర్ గారు అలా చూస్తున్నారు. మీరు మామూలుగా ఓకే ఇది కాదు, మామూలుగా మీరు ఇచ్చే ఇన్పుట్స్ ఎలా ఉంటాయి అంటే ఏదో చిన్న ఇంప్రూవేషన్ సరదాగా, ఒక సుయోధన కావచ్చు, ఒక సౌండ్ కావచ్చు. నేను జనరల్గా వేసే వాటిలలో ఎక్కువగా ఆ ప్లేస్ వచ్చేసరికి దానికి డైలాగ్ చెప్పడం కన్నా ఏదన్నా సౌండ్ ఇస్తే బాగుంటుందని, ఏమోరా ఎక్కడి నుంచి వచ్చింది ఇంత బ్లడ్ అని ఇచ్చి వెళ్ళిపోయిందని చెప్తాను నేను. ఈడేట్లో ఎవర్రా హీరోయిన్ వచ్చి వెళ్తుంది, ఎవర్రా అంటే ఏమోరా ఎక్కడి నుంచి వచ్చింది అంత రక్తమను అన్ని ఇచ్చేసి వెళ్ళిపోయింది అంట. అలాంటి ఎక్కువ సౌండ్లో ఆడేవాడిని అంతకుముందు. డార్లింగ్లో హీరో విలన్కి ఒక కథ చెప్తూ ఉంటాడు, ఇది చెప్పారు చాలా వాటిలలో. బంగారు సుస్తులు మిస్తులు అని అదొకటి ఇంప్రూవైజ్ చేసాం. అదొకటి మనకి నచ్చపోతే మనసులో పెట్టుకోలేము, మా చెప్పేస్తూ ఉంటాం అన్నమాట. ఆ డార్లింగ్ సినిమా ఇంటర్వల్ బ్లాక్కి వచ్చేసరికి వాడిని ఇది చేయటం కోసం ఒక కథ చెప్పి వచ్చారా అంటాడు. షూటింగ్ జరిగింది, నేను క్వశ్చన్ రేజ్ చేశాను. అంటే ప్రేక్షకులందరినీ పిచ్చోని చేసినట్టే కదా సార్, మీరు విలన్ని చేయట్లేదు, మీరు ప్రేక్షకులందరినీ ఏదో అక్కడి నుంచి తప్పించుకోవడానికి ఒక కథ చెప్పా అని ఇంటర్వ్యూలకి చెప్పేస్తున్నారు మీరు. అది కథ నిజం కాదు, ఒక అబద్ధం అనేది మీరు చెప్పేసి ఆడియన్స్ ఇప్పుడు దాకా ఏదైతే నమ్మారో అది ఆడియన్స్కి కూడా అబద్ధం చెప్పినట్టే కదా సార్. ప్రభాస్ గారు కూడా అవును కరెక్టే అని చెప్పి అప్పటికప్పుడు మార్చారనమాట. ఏదో కథ చెప్పి బయటపడేసావు కదరా నేనంటే, ఏదో కథ చెప్పటం కదరా, అమ్మాయి మీద ఉన్న ప్రేమని నాలో ఉన్న ప్రేమని కథగా మార్చి చెప్పానని ఒక సాఫ్ట్ చేశారన్నమాట. ఇలాంటివి కూడా అంటే మనకు అనిపించినవి కూడా మొహమాటం లేకుండా మనసులో పెట్టుకుని మదన పడకుండా చెప్తే ఒక్కోసారి ఉపయోగపడుద్ది. అదే సినిమాకి సంబంధించి కరుణాకరన్ గారు ఏమై శ్రీనివాస్ రెడ్డి ఒకసారి లడ్డు ఇస్తావు, ఒక్కోసారి ఒక పెడకిస్తావు, ఏం చేసుకుందాన్ని అంటాం సరదాగా. ఇది చాలా ఇప్పుడు దేశముద్ర ఉంది, దేశముద్రలో చాలా గ్యాప్ వచ్చిందని మన మధ్యలో ఉన్న దండలు చెప్తాడు. దానికన్నా ఇది దండం లేకుండా అన్నారు, కానీ అది ఆయన ఎట్లా లేపగానే బాగుందని చెప్పి శ్యామ్ గారు కొంచెం ముందుకు వచ్చారు. ఇంకొకటి ప్రేమ తురాణం నా భయం నా లజ్జ అంటారు రమాప్రభు గారు. యాక్చువల్గా మేము అక్కడి నుంచి లేచి వెళ్ళిపోవాలి. నేను డైరెక్టర్ గారిని సార్ ప్రేమ గురించి చెప్తున్నారు ఇది విందామంటే నడు అని చెప్పి అట్లా చిన్న ఇన్పుట్స్ అన్నమాట. కొన్ని డబ్బింగ్లు వేస్తూ ఉంటాం, కొన్ని షూటింగ్లో జరుగుతూ ఉంటాయి. అంటే బాగలేని కొన్ని 100 చెప్పుంటాను నేను, బాగున్నాయి ఒక 50 చెప్పుంటాను నేను. ఆ బాగున్నాయి తీసుకున్నారు కాబట్టి మనకి ప్లస్ అంటే అవి బయటకు వస్తాయి. బాగలేని చాలా చెప్పుంటాం, అవన్నీ బయటికి రావు కదా. అండ్ మీరు